నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు భారీ ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పలువురు ప్రముఖులు సైతం బూత్ వద్ద క్యూలో నిల్చొని ఓటు వేస్తున్నారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు, కేంద్ర ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండటానికి అవసరమైన అన్ని చర్యలను యుద్ధ ప్రాతిపదికన తీసుకున్నారు. ఈ పరిస్థితుల మధ్య హైదరాబాద్ లోక్సభ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాధవీలత వ్యవహార శైలి విమర్శలకు తెరతీసింది. పోలీస్ స్టేషన్లో ఆమె వ్యవహరించిన తీరు పట్ల సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. హైదరాబాద్ లోక్సభ పరిధిలోని మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో అజంపురా పోలింగ్ బూత్లోకి మాధవీలత నేరుగా ప్రవేశించారు. అనంతరం పోలింగ్ కేంద్రంలో మాధవీలత ఓటు వేయడానికి వచ్చిన ముస్లిం మహిళలతో వివాదాస్పదంగా వ్యవహరించారు. పోలింగ్ కేంద్రంలో బురఖా ధరించి కనిపించిన ముస్లిం మహిళల ఓటరు కార్డులను ఆమె తనిఖీ చేశారు. ఆ సమయంలో వారి బురఖాను తొలగించాలంటూ ఆదేశించారు. ఓటరు గుర్తింపు కార్డులో ఉన్నది ఎవరో తెలియాలంటే బుర్ఖాను తొలగించాల్సిందేనంటూ ఆమె పట్టుపడ్డారు. చివరికి మాధవీలతే ఓటరు మొహంపై ఉన్న బురఖాను తొలగించారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మాధవీలత ప్రవర్తించిన విధానం సరైంది కాదంటూ ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు స్పష్టం చేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఇక ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లు కేసు నమోదైంది. ఈ సమాచారం ఎన్నికల కమిషన్కు చేరింది. ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు మలక్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. మాధవీలతపై 4 వేర్వేరు సెక్షన్ల ప్రకారం కేసు నమోదైంది.